ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన బడ్జెట్ కన్నా ఎక్కువ పెట్టి కారు తీసుకుంటే మళ్ళీ మన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మందగిస్తే ఈ డబ్బులు కట్టలేని పరిస్థితి వస్తే అని భయం కూడా ప్రజల్లో బాగా వెంటాడుతోంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయండి. సో ఈ ఒక విధంగా పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలాంటి లోపలికి వెళ్ళగలడు, బయటకు రాలేకపోతాడు కదా. అలాగే ఈ ఆటోమొబైల్ డీలర్షిప్స్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఒక 10 సంవత్సరాల ఇందులో కనుక వాళ్ళు కంఫర్టబుల్గా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఆటోమొబైల్ డీలర్షిప్ అనే దాని నుంచి బయటకు రాలేరు, వేరే చోట పని చేయలేరు. వాళ్ళు వెళ్తే ఇంకో డీలర్షిప్కి వెళ్ళాలి, లేదా ఇంకో డీలర్షిప్స్కి వెళ్ళాలి, అంతే తప్ప వాళ్ళు ఉద్యోగాన్ని మరి ఇతర రంగం వైపు వెళ్ళలేరు. దాంతో ఈరోజు ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగుల్లో చాలా మంది మాత్రం మానసిక ఆందోళన మాత్రం గురవుతున్నారు. నాకు తెలిసినటువంటి మిత్రులు అనేక మంది ఆటోమొబైల్ డీలర్షిప్స్లో ఉన్నారు.